హలో శంకర్ గారు, ఓకేనా సార్? మేడం ఫస్ట్ మీ పేరు? ఆశ. సంజన. ఇప్పుడు మనము తిరుపతిలో పెరుగుతున్న రీల్స్ గొడవ గురించి వయసులో ఉన్న అమ్మాయిల్ని కనుక్కుందామని వచ్చాము. గ్రామర్ తప్పునుంటే మన్నించు, అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలామంది క్రింజ్ చేస్తుంటారు, కొంతమంది మెసేజెస్ ఇస్తుంటారు. సో మీకు తెలిసి రీల్స్ ఎందుకు చేస్తారు? పాపులర్ అవడం కోసం చేస్తాం. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకోకు. ఓకే, పాపులర్ అవడానికి. సో మీరు రీల్స్ చేస్తుంటారా? ఎంటర్టైన్మెంట్ కోసం. ఓకే, మేడం చెప్పిన ప్రకారం చూసుకుంటే రీల్స్ మేము ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, క్రింజ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం అంటున్నారు అనమాట. సో మీరైతే రీల్స్ చేస్తుంటారా? సో వీళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే వీళ్ళు రెగ్యులర్గా డైలీ రీల్స్ అనేది చేస్తుంటారంట. సో మీరు ఎటువంటి రీల్స్ చేస్తుంటారు? సో ఐటమ్ సాంగ్స్ అనేది వీళ్ళు బాగా చేస్తుంటారంట. దీనివల్ల యూత్ అనేది చాలా చెడిపోతున్నారు అనేసి మనకు పబ్లిక్ నుంచి ఒక ఒపీనియన్ అయితే ఉంది. సో మీరు అట్లాంటిది డైలాగ్స్ అండ్ ఆల్సో డాన్స్. సో డాన్స్ అంటున్నారు. సో డాన్స్ లో మెయిన్ తీసుకుంటే ఐటమ్ సాంగ్స్ ఎక్కువ చేస్తున్నారంట. సో ఐటమ్ సాంగ్స్ లో కూడా మాసా లేదంటే క్లాసా లేదంటే ఇంకెటువంటిది చేస్తారో మనం కనుక్కుంటాం. సో మాస్ ఆడియన్స్ ని రెచ్చగొట్టడానికే మేము ఇక్కడ రీల్స్ చేస్తున్నాం అంటున్నారు అనమాట. సో మీరు తెలుగునా లేదంటే హిందీనా రీల్స్? తమిళ్. సో తమిళ్లో మాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తమిళ్ నుంచి తీసుకొని సెలెక్ట్ చేసుకొని వీళ్ళు ఐటమ్ సాంగ్స్ అనేది చేస్తుంటారు అనమాట. సో మేడం వాళ్ళది ఐడి కూడా కనుక్కుంటాం అనమాట. మేడం మీ పేరు మేడం? మర్చిపోయినా. సంజన మేడం. సో సంజన మేడం ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. సంజన రవికుమార్. అదే మేము క్రింజే చేస్తాం, చనిపోయినా పర్వాలేదు, ఎంటర్టైన్మెంట్ మ్యాటరే కాదు అంటున్నారు అనమాట మేడం ఇద్దరు. మేడం నాకు తెలిసి కొంతమంది మీ రీల్స్ చూసి పిచ్చోళ్ళు అయ్యి హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారంట. ఎంత మాత్రం నిజమది? సో అన్ని నిజాలే అంటున్నారు ఆ మేడం గారు. సో వెంటనే ప్లేట్ తిప్పేశారనమాట. ఇంతసేపు రీల్స్ చేస్తామన్న వాళ్ళే ఇప్పుడు రీల్స్ అనేది చెయ్యమనేసి ప్లేట్ తిప్పారనమాట. మీరు రెగ్యులర్ గా ఇలాగే చెప్తూ ఉంటారు మేడం? వీళ్ళు అలానే ఉన్నారు అంటున్నారు అనమాట, గట్టిగా చెప్తున్నారు. అవసరమైతే ఏం చేస్తారో చేసుకోండి అని కూడా అంటున్నారు అనమాట. సో టీపీటీ ఛానల్ కెమెరామెన్ గంగతో రాంబాబు సైనింగ్ అవుట్. సో అలాగే ఇప్పుడు జనరల్ గా మీరు చేసేటప్పుడు మేకప్స్ అట్లాంటివి యూజ్ చేస్తుంటారా? ఎస్ అంటున్నారు మేడం. ఎస్ అని మళ్ళీ అంటున్నారు. మీరు మేము యూజ్ చేస్తాం నీకేమి అంటున్నారు అనమాట. సో దీని మీద టాపిక్ గా మనం ఇంకా ఫర్దర్ గా వీళ్ళ గురించే వీళ్ళ దగ్గరే కనుక్కుంటాము. సో మేడమ్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్స్ లో రీల్స్ చూస్తున్నారు కదా, వాళ్ళకి ఫాలోవర్స్ కోసం ఇంకా ఏమేమి చేస్తారు? ఫాలోవర్స్ కోసం అందరం చెయ్యము, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చేసుకుంటాము. ఆటోమేటిక్ గా ఫాలోయింగ్ వచ్చేస్తుంది. ఏంటి మమ్మీ ఎవడు? స్వాగతం సుస్వాగతం. మనతో పాటు ఉన్నారు, మీ పేరు కదా? శంకరయ్య గారు. సో మనకు ముఖ్యంగా దొంగతనాలు అనేది ఎక్కువగా జరుగుతున్నాయి తిరుపతిలో. దాంట్లో కొంచెం రూరల్ ఏరియాలోకి వెళ్తే బర్రె పిల్లలు సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? రెండు మిస్ అవుతున్నాయని చాలా కంప్లైంట్స్ అనేది వస్తున్నాయంట. దాన్ని పట్టించుకునేదానికి చాలా మంది కానీ ఇంకెవరైనా కానీ పట్టించుకోకుండా ఉన్నారు. సో మన శంకరయ్య గారు చెప్పినట్లు వాళ్ళు కూడా సో ఇప్పుడు ఆ బర్రె పిల్ల అనేది మిస్ అయింది. సో దాని గురించి మీకేమన్నా తెలుసా? మామూలుగా ఓనర్లు సాపుకుంటారు, అదేంటంటే టయానికి రోడ్డు పిల్లలు పెద్ద సమస్య వచ్చి పడిందే.
అది ఆడాడ ఏదో ఆకులు పాలు తింటుంది, పాలు పిచ్చికే టయానికి తుడుకొని పోతాను. అవును. అది వదిలేసేది, అది కొంచెం ఇబ్బంది అంతేగాని ఇది మాకు ఇది కొంచెం ప్లాట్ఫామ్ చేస్తాను. సో శంకరయ్య గారు చెప్పినట్టు ఆ బర్రె పిల్లని శంకరయ్య గారే దొంగతనం చేశారు అంటున్నారు. ఎన్ని పిల్లలు దొంగతనం చేశారో ఇప్పుడు చెక్ చేసి చూద్దాం అనమాట. మాకు తెలియదండి, వస్తూ ఉంటుంది, చెప్తా ఉంటారు. లైన్లో ఎన్ని చూస్తే అన్నిటినీ దొంగతనం చేస్తారంట శంకరయ్య గారు. సో శంకరయ్య గారు దాంట్లో పెద్దవెన్ని, చిన్నవెన్ని, ఆడవెన్ని, మగవెన్ని అది మనకు తెలియదండి, వెంటనే అమ్మేస్తారు కాబట్టి అది సార్ చూసుకోరా, తెలిసేదని ఛాన్స్ లేదు. ఒక్కొక్క బర్రె పిల్లని ఎంతకు అమ్ముతారో కూడా కనుక్కుంటాం. వాళ్ళ పార్ట్నర్ కూడా ఉన్నారనమాట. ఈయన 40 అంటే ఆయన 80 అంటున్నారు. ఒక్కొక్క గొర్రె పిల్లని 40,000 లెక్కన అమ్మితే బర్రె పిల్ల మనకే కరెక్షన్ ఇస్తున్నారనమాట. సో అంత క్లారిటీగా ఉన్నారు. ఒక్కొక్క బర్రె పిల్ల 40,000 నుంచి 80,000 వరకు అమ్మొచ్చంట. ఇప్పుడు అది ఎక్కడ అమ్ముతారో కూడా మనం కనుక్కుంటాం. దాన్ని ఎక్కడ సేల్ చేయాలి అంటే లోకల్ కాదు, బయట ఇప్పుడు శంకరయ్య గారు చెప్పినట్లు దాన్ని లోకల్లో ఎవరు కొనరని వీళ్ళే బయట ఫారిన్ కంట్రీస్కి కానీ లేదా ఇండియా బయట ఇలా ఈ స్టేట్ బయట ఆంధ్ర బయట కానీ తిరుపతి బయట కానీ అమ్మితే దానికి వచ్చే ప్రైస్తో వీళ్ళు సెటిల్ అవుతారని చెప్తున్నారు. సో ఇప్పటి వరకు ఎంత సంపాదించారో కూడా కనుక్కుంటాం శంకరయ్య గారు ఇలా అమ్మిన దాంతో. సో శంకరయ్య గారు ఇప్పటి వరకు అమ్మిన దాంతో మీరు ఎంత సంపాదించారు? సో ధైర్యంగా మేము ఎంతన్నా సంపాదిస్తాం మీకేంటి అని మనల్ని ప్రశ్నిస్తున్నారనమాట. సో శంకరయ్య గారు సో మేడం ఇదంతా జస్ట్ ప్రాంక్ కోసం, ఫేక్ న్యూస్ రిపోర్టర్ ప్రాంక్. మాది ప్రాంక్ ఛానల్ అనమాట. ఛానల్ పేరు అయితే టీపీటీ ఛానల్. ఓకేనా, నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవచ్చా? జస్ట్ ఫన్ కోసమే, నేను ఆడ ట్రోల్ చేయను, జస్ట్ ఫన్ కోసం. మీరు నిజంగా అనుకున్నా వెయిట్ చేశాను. నేను సతాయిచ్చేదానికే వెయిట్ చేస్తున్నా. ఫన్ గానే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ప్రాంక్ ఇది, మేము అసలు ఛానల్ కాదు, ఇది ప్రాంక్ అనమాట. అలా చెప్తే మీరు ఎలా ఫీల్ అవుతారని చెప్పాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్. తాత ఇదంతా కామెడీ కోసం తాత.